ముందుగా కనుమల్ల ఎస్సీ కాలనీ గ్రామ ప్రజలకు నా యొక్క జేబీఎంలు. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ నేను కూడా సేమ్ కమ్యూనిటీ. అంబేద్కరిజం అనేది నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అని అంటే యాక్చువల్లీ నేను ఎక్కడ బయటపడను. యాజ్ పర్ నా ఉద్యోగం రీత్యా కానీ ఏదైనా కానీ నేను ఒక 1 year బ్యాక్ సేమ్ ఇదే రోజున నేను లాస్ట్ ఇదే టైంలో మంగళగిరిలో ఎస్ఐగా చేస్తున్నాను. మా గ్రామానికి వెళ్తూ ఉన్నాం. అది కందుకూరే సొంతూరు. వెళ్తూ ఉంటే ఇక్కడ లైట్లు కనపడ్డాయి. కారులో ఆగి మరీ చూసి ఆ రోజు నేను అంటే రోడ్డు మీద మెయిన్ రోడ్లో ఒక విగ్రహం అనేది ఇక్కడ వెలిసింది అని చాలా ఆనందపడ్డా. ముందుగా మీ గ్రామ ప్రజలకు దానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ కూడా ఇది కందుకూరులో కూడా వేశారు. సంఘం చరణం గచ్చామని బ్లూయింగ్ ఫౌండేషన్, అభ్యుదయ ఫౌండేషన్, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు. నిజంగా ముందుగా వీళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే అసలు అంబేద్కరిజాన్ని ఒక నాటిక ద్వారా తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. 1.5 hour ప్రోగ్రామ్ అయినప్పటికీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. చాలా బాగుంటుంది. అందరూ కూడా తప్పక చూడాల్సిన ప్రోగ్రాం. ఎందుకంటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అని అంటే అది అంబేద్కర్ గారు లేకపోతే మనం లేము. అంబేద్కర్ అనే ఒక వ్యక్తి ఈ దేశంలో పుట్టకపోతే ఈ దేశ వ్యవస్థ కూడా లేదు. అది వ్యవస్థ అయినా సరే, మనిషి అయినా సరే, దళితులైనా సరే. కాబట్టి మీరందరూ కూడా పూజించాల్సింది ముందుగా అంబేద్కర్ని, తర్వాత వేరు ఏదైనా కానీ. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉన్న నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఈ మాట ఎందుకంటానంటే ఒక ప్రోగ్రాము అంబేద్కర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము అని అంటే దాంట్లో 4 వర్గాలు తయారవుతాయి. 4 రకాలుగా మాట్లాడతారు. ఆ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ కాకుండా చేస్తూ ఉంటారు. ఇది నేను చూసిన ప్రతి చోట ఉంటానే ఉంటుంది. ఇది నా ఆవేదన కూడా. మనం అందరూ కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా గ్రూపులుగా ఉన్నా పర్లేదు, కానీ ఒక్క అంబేద్కర్ విజయంలోకి వచ్చేటానికి మాత్రం కలిసికట్టుగా ఒకటిగా ముందుకెళ్ళండి. ఆ రోజు మాత్రమే మనం అనుకున్నది సాధిస్తాం. అంతకుమించి నేను ఓపెన్గా మాట్లాడలేను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ జై భీమ్.